Hi friends, welcome back to Kiran Studies for all competitive exams. Please friends subscribe to our channel. మనం ప్రీవియస్ వీడియోలో కోడింగ్ డీకోడింగ్ డిస్కస్ చేసాం. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ చూడండి. టుడే అవర్ టాపిక్ ఈజ్ డైరెక్షన్స్. డైరెక్షన్స్ అంటే తెలుగులో దిశలు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా ఈ టాపిక్ నుంచి మనకు 2 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు మనం ఆ టాపిక్ ని ఎలా సాల్వ్ చేయాలనేది వితౌట్ డయాగ్రామ్ మనం సాల్వ్ చేద్దాం. ఈ రోజు అది నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి మనం రిఫరెన్స్ డయాగ్రామ్ అనేది ఇలా తీసుకోవాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇలా డిఫరెన్స్ డయాగ్రామ్ తీసుకొని నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఉన్నదాన్ని నార్త్ ఈస్ట్ అంటాం. సో నార్త్ ని తెలుగులో ఏమంటాం? ఉత్తరం. ఈస్ట్ ని తూర్పు, సౌత్ ని దక్షిణం, వెస్ట్ ని పడమర. ఈ నార్త్ ఈస్ట్ మధ్యలో నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో నార్త్ ఈస్ట్ అనేది దీన్ని ఈశాన్యం అంటాము. ఈస్ట్ కి సౌత్ ఈస్ట్ దీన్ని ఆగ్నేయం. సౌత్ కి వెస్ట్ కి సౌత్ వెస్ట్ దీన్ని తెలుగులో నైరుతి. వెస్ట్ కి నార్త్ వెస్ట్ వాయవ్యం అంటాం అన్నట్టు. సో ఇది బేసిక్ డయాగ్రామ్. మనం ఈ డయాగ్రామ్ మనందరికీ తెలిసిందే. మనం మామూలుగా ఈ డయాగ్రామ్ త్రూ డ్రా చేయొచ్చు ఈజీగా. కాకపోతే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం ఎగ్జామ్స్ లో టైం తక్కువ చేసుకొని ఆ తక్కువ టైంలో సాల్వ్ చేస్తే మనం ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో మనం ఈరోజు డయాగ్రామ్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ దానికంటే ముందు మనము క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. క్లాక్ వైజ్ అంటే ఏంటంటే ఈ రైట్ సైడ్ డైరెక్షన్, రైట్ సైడ్ టర్న్ అవుతుంది చూడండి. ఇలా టర్న్ అయ్యేదాన్ని క్లాక్ వైజ్ అంటాం. రివర్స్ మనం ఒక క్లాక్ వైజ్ నేర్చుకుంటే చాలు. యాంటీ క్లాక్ వైజ్ అంటే దానికి రివర్సే ఉంటుంది. క్లాక్ వైజ్ అంటే ఏంటిది? మనం గడియారం చూస్తాం కదా, గడియారం అనేది అది క్లాక్ వైజ్ లోనే తిరుగుతుంది. అంటే ఆ ముళ్ళు అనేది క్లాక్ వైజ్ తిరుగుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకొని మనకి యాంటీ క్లాక్ వైజ్ ఆటోమేటికల్లీ యాంటీ క్లాక్ వైజ్ అనేది మనకు వచ్చేస్తుంది అన్నట్టు. సో చూడండి ఇక్కడ రైట్ టర్న్ అంటే క్లాక్ వైజ్ ని మనం సవ్య దిశ అంటాం. లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటిది? అపసవ్య దిశ అంటాం. సో మనం ఈ డయాగ్రామ్ డ్రా చేయకుండా మనం ఈజీగా ట్రిక్కీగా లెఫ్ట్ రైట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, ఇక్కడ నార్త్ కి ఇది లెఫ్ట్ ఇది రైట్, మన సౌత్ కి వచ్చేసి రివర్స్ అవుతుంది. ఇది లెఫ్ట్ ఇది రైట్ అవుతుంది. దీనికి ఈస్ట్ కి లెఫ్ట్ రైట్, దీనికి వెస్ట్ కి లెఫ్ట్ రైట్. ఇలా కాకుండా మనం ఈజీగా కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలంటే ఎలా రాసుకోవాలి చూడండి. క్లాక్ వైజ్ లో NESW అని రాసుకోండి. దీని నుంచి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, నార్త్ కి లెఫ్ట్ అంటే వెస్ట్ కి లెఫ్ట్ అంటే సౌత్ కి లెఫ్ట్ అంటే ఈస్ట్, నార్త్ కి కుడి వైపు అంటే ఈస్ట్ కి కుడి వైపు అంటే సౌత్ కి ఎడమ వైపు అంటే ఈస్ట్ అన్నట్టు. ఇలా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఈచ్ 2 డైరెక్షన్స్ కి, నార్త్ కి ఈస్ట్ కి ఉన్న డైరెక్షన్స్ కి ఇది 90 degrees ఉంటుంది. అండ్ నార్త్ కి సౌత్ కి డైరెక్షన్స్ కి 180 degrees. సో నార్త్ కి వెస్ట్ కి 360 degrees. సో ఇలా చూసుకోవాలన్నట్టు. నెక్స్ట్ చూద్దాం ఎలా అంటే ఏ డైరెక్షన్స్ కైనా 2 టర్న్స్ కాన్సిక్యూటివ్లీ 2 టర్న్స్ సేమ్ టర్న్స్ వచ్చినాయి అనుకో, ఆ డైరెక్షన్ అనేది డైరెక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ అనేది తీసుకోవచ్చు మనం వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అని వచ్చింది. 2 రైట్ టర్న్స్ కాన్సిక్యూటివ్లీ 2 రైట్ టర్న్స్ ఇచ్చేస్తే మనం దాని సౌత్ ని ఆపోజిట్ డైరెక్షన్ నార్త్ అని తీసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ వెస్ట్ కూడా, వెస్ట్ కి 2 కాన్సిక్యూటివ్లీ లెఫ్ట్ టర్న్ ఇచ్చింది. లెఫ్ట్ టర్న్ ఇస్తే వెస్ట్ కి 2 లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఈస్ట్ అని వస్తుంది. ఎలానో ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. వెస్ట్ కి లెఫ్ట్ అంటే సౌత్ కి లెఫ్ట్ అంటే ఈస్ట్ వచ్చింది కదా, అలా అన్నట్టు. అండ్ చూస్తే నెక్స్ట్ మనం ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ 2 ఆపోజిట్ వచ్చాయనుకో, అది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్ డైరెక్షన్ వస్తుంది. ఇప్పుడు నార్త్ కి లెఫ్ట్ రైట్ తీసుకున్నాం అనుకో, లెఫ్ట్ రైట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, నార్త్ అనే వస్తుంది. మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కూడా చూడొచ్చు. నార్త్ కి లెఫ్ట్ అంటే వెస్ట్ కి రైట్ అంటే నార్త్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. సో చూడండి నెక్స్ట్ పర్సన్ ఫేసింగ్ ఈస్ట్ టేక్ రైట్ రైట్ లెఫ్ట్ అని ఇలా ఈ విధంగా ఇస్తాడు అనుకో. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేయండి, రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేయండి, రైట్ లెఫ్ట్ క్యాన్సిల్, ఆపోజిట్స్ ఉన్నాయి క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో రైట్ లెఫ్ట్ అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం లేదు, సేమ్ యాజ్ ఈజ్ ఈస్ట్ అనేది ఈస్ట్ కిందనే వచ్చేస్తుంది. ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ పర్సన్ ఫేసింగ్ సౌత్ ఇఫ్ గివెన్ రైట్ లెఫ్ట్ అని ఇచ్చాడు అనుకో, మనం చూడండి సాల్వ్ చేయండి. రైట్ కి లెఫ్ట్ క్యాన్సిల్, రైట్ కి లెఫ్ట్ క్యాన్సిల్, ఇంకా రిమైనింగ్ ఓన్లీ రైటే ఉంది, ఒక్క రైటే ఉంది. సో ఇచ్చిన క్వశ్చన్ కి సౌత్ కి ఒక్క రైట్ తీసుకుంటే చాలు, మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేసింది. ఇదంతా డయాగ్రామ్ వేసుకొని మనం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క రైట్ చేస్తే చాలు. సౌత్ కి 1 రైట్ తీసుకుంటే సౌత్ కి 1 రైట్ అంటే వెస్ట్ కదా, మన ఆన్సర్ వచ్చేసి వెస్ట్ అన్నట్టు.
సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నార్త్కి లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనము ఈ లెఫ్ట్ రైట్ ఉన్నది క్యాన్సిల్ చేయండి, లెఫ్ట్ రైట్ ఉన్నది క్యాన్సిల్ చేయండి. రిమైనింగ్ ఏమొచ్చింది? లెఫ్ట్. ఒక లెఫ్ట్, నార్త్కి ఒక లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ సాల్వ్ చేయడం కంటే ఇలా క్యాన్సిల్ చేసుకుని ఒక లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది కదా. నార్త్కి ఒక లెఫ్ట్ అంటే వెస్ట్ అన్నట్టు. ఆన్సర్ అనేది వెస్ట్. సో ఇంకా రైట్ 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 అనేవి 3 కాన్సిక్యూటివ్లు ఇచ్చాడు అనుకో. 3 కాన్సిక్యూటివ్లు ఇచ్చినప్పుడు మనకి సడన్గా థాట్ రాదు. ఏం చేస్తాం? మనం అన్ని రైట్ రైట్ తీసుకొని చేస్తాం. అలా కాకుండా రైట్ రైట్ అంటే మనకి 2 కాన్సిక్యూటివ్లు రైట్ వచ్చినప్పుడు తెలుసు కదా మనకి ఆపోజిట్ డైరెక్షన్ అనేది. ఇప్పుడు నార్త్ తీసుకుంటే నార్త్కి 2 కాన్సిక్యూటివ్ రైట్స్ వచ్చినాయి అనుకో, ఆపోజిట్ నార్త్కి సౌత్ వస్తుంది. సౌత్కి ఒక రైట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి సౌత్కి రైట్ అంటే ఏంటి? సౌత్కి రైట్ అంటే వెస్ట్, సౌత్కి రైట్ అంటే వెస్ట్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకో కొన్ని ట్రిక్స్ చెప్తాను చూడండి. సేమ్ డైరెక్షన్ ఇప్పుడు సపోజ్ నార్త్ 20 నార్త్ 30 అలా ఇచ్చాడు అనుకో, ఇవి 2 అడిషన్ చేయండి. ఈజీగా అడిషన్ చేస్తే నార్త్ 50 అని వస్తుంది. అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇస్తే, ఆపోజిట్ అంటే నార్త్కి సౌత్ ఆపోజిట్, ఈస్ట్కి వెస్ట్ ఆపోజిట్, ఈస్ట్కి వెస్ట్ ఆపోజిట్, ఈస్ట్ 10 వెస్ట్ 20 ఇట్లా ఇచ్చాడు అనుకో, నార్త్ 10 సౌత్ 20 ఇలా కూడా ఇస్తే మనం డిఫరెన్స్ చేయాలి వీటిని. ఈ డిఫరెన్స్ చేస్తే మనకి 10 వస్తుంది. 20 నుంచి 10 పోతే 10, 20 నుంచి 10 పోతే 10. మరి ఇక్కడ ఏ డైరెక్షన్ తీసుకోవాలంటే ఏదైతే హైయెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో ఆ డైరెక్షన్ తీసుకోవాలి. ఇక్కడ వెస్ట్ ఉంది కాబట్టి వెస్ట్ తీసుకోండి, ఇక్కడ సౌత్ ఉంది కాబట్టి సౌత్ తీసుకోండి. ఇంకో మోడల్, సపోజ్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కాకుండా సేమ్ డైరెక్షన్ కాకుండా వేరేది ఇచ్చాడు అనుకో, నార్త్కి సౌత్ ఆపోజిట్ కానీ నార్త్ వెస్ట్ ఇచ్చాడు. నార్త్ 30 ఇచ్చాడు, వెస్ట్ అనేది 40 ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం? ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయడానికి వీలేదు. ఎలా చేయాలంటే ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని పైథాగరస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరంని మనం యూజ్ చేయాలి. యూజ్ చేస్తే లార్జర్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాలర్ సైడ్స్ హోల్ స్క్వేర్ అని వస్తుంది అండ్ రూట్ ఆఫ్. సో మనకి 30 అనేది 30 స్క్వేర్ 40 స్క్వేర్ చేస్తే మనకి 2500 వస్తుంది. ఈ 2500కి రూట్కి 50. ఇదేంటి? నార్త్ వెస్ట్ 50 అన్నట్టు ఆన్సర్. ఇవి మనకు క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి. అప్పుడు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో కన్ఫ్యూజ్ కాకండి. ఏదైతే సేమ్ డైరెక్షన్ వచ్చినప్పుడు అడిషన్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు సబ్ట్రాక్షన్. ఏ రిలేషన్ లేనప్పుడు మాత్రం మనం పైథాగరస్ థీరంని అప్లై చేయాలి. అప్లై చేసి మనం ఆ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాము. ఒక క్వశ్చన్ తీసుకుంటే ఏ పర్సన్ వాక్స్ ఇన్ ద గివెన్ డైరెక్షన్ as follows: 60 meters in the east, then 80 meters to the south, then 120 meters to the west, then 30 meters to the north, and then 60 meters to the east. The distance between the starting point and the last point. ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తాడు మనకి. మామూలుగా ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి వీటికైతే ఇంతకంటే డెప్త్గా వెళ్ళడు. ఈ లెవెల్లోనే ఇస్తాడు క్వశ్చన్స్. మనం ఈ లెవెల్లో నేర్చుకుంటే మనం ఈజీగా మీకు చాలా వితిన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఏ డయాగ్రామ్ లేకుండా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో. ఏ పర్సన్ వాక్స్ ఇన్ ద గివెన్ డైరెక్షన్ యాజ్ ఫాలోస్: 60 meters in the east. 60 meters in the east అన్నప్పుడు E60 అని రాసుకోండి. దెన్ 80 meters to the south అంటే S80 అని రాసుకోండి. దెన్ 120 meters to the west W120 అని రాసుకోండి. అండ్ 30 meters to the north 30. అండ్ దెన్ 60 meters to the east E60 అని రాసుకోండి. యాస్టీస్కి ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత చెక్ చేయండి. మనల్ని కనుక్కోమన్నది డిస్టెన్స్. మనల్ని డిస్టెన్స్ కాకుండా ఓన్లీ డైరెక్షన్ కనుక్కోమంటే మనకి ఇక్కడ ఏది వచ్చిందో అదే ఆన్సర్ అవుతుంది. మనం స్టార్టింగ్ డైరెక్షన్ ఇప్పుడు ప్రెసెంట్గా ఏ డైరెక్షన్లో ఉన్నాడు అనే క్వశ్చన్ అడిగాడు అనుకో, ఈస్ట్ అని చెప్పొచ్చు డైరెక్ట్గా. లాస్ట్లో ఏ డైరెక్షన్ ఉంటే అదే డైరెక్షన్. కాకపోతే ఇక్కడ డిస్టెన్స్ అడిగాడు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. E60 ఉంది, E60 ఉంది. E60 అంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం అడిషన్ చేయండి. E60 అంటే E120. ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ కాబట్టి ఈస్ట్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ రిమైనింగ్ నార్త్ 30 సౌత్ 80. నార్త్ సౌత్ డిఫరెంట్ డైరెక్షన్స్ కాబట్టి డిఫరెంట్ డైరెక్షన్స్ని మనం ఆపోజిట్ డైరెక్షన్స్కి మనం అడిషన్ కాదు సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే నార్త్ 30 సౌత్ 80 ఉంది కాబట్టి నార్త్ సౌత్ నుంచి డిఫరెన్స్ చేస్తే మనకి 80 నుంచి 30 చేస్తే 50 వస్తుంది. మనం లార్జ్ డిస్టెన్స్ ఏది ఉంది? సౌత్ ఉంది కాబట్టి సౌత్ అనేది 50. మనకి ఆన్సర్ అడిగింది డిస్టెన్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద లాస్ట్ పాయింట్ అనేది 50 meters. ఆన్సర్ వచ్చేసి 50 meters.
మనం ఆన్సర్ ఎలా ఫైండ్ చేయాలో చూసాం కదా. ఈస్ట్ 60 అనేది యాడ్ చేయాలి సేమ్ డైరెక్షన్. ఈస్ట్ 120, సో ఈస్ట్ 120, వెస్ట్ 120, నార్త్ 30, సౌత్ 80 కాబట్టి ఈస్ట్ వెస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. నార్త్ 30, సౌత్ 80, సౌత్ నుంచి నార్త్ డిఫరెన్స్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి 80 - 30 50. సౌత్ అనేది 50 మీటర్స్. ఆన్సర్ వచ్చేసి డిస్టెన్స్ కాబట్టి అడిగింది 50 మీటర్స్ అన్నట్టు. అది అలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, రాజు వాక్స్ 20 meters towards west. He then takes a left turn and walks a 20 meters. Then takes a left turn and walks 20 meters. Finally, it takes a right turn and walks 20 meters. Questions ఏం అడిగాడంటే in which direction he is now, if how far and in which direction he is now, how far and in which direction he is now from the destination. ఇది క్వశ్చన్. మనం సాల్వ్ ఎలా చేయాలంటే మనం డయాగ్రామ్ యూజ్ చేయకుండా చేయండి. అలా చేస్తేనే మనకి తక్కువ టైం పడుతుంది. మనం డయాగ్రామ్ గీసుకుంటే అది కన్ఫ్యూజ్ అవుతుంది. మనం సేమ్ డిస్టెన్స్ పెట్టుకోము, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో వితౌట్ డయాగ్రామ్ ట్రై చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఈ క్వశ్చన్ చూడండి, మనకి వెస్ట్ వచ్చేసి 20 meters ఇచ్చాడు. వెస్ట్ అనేది మనం 20 రాసుకోండి. అండ్ దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ అన్నాడు కదా. లెఫ్ట్ టర్న్ అంటే సో ఈ క్వశ్చన్ చూడండి, రాజు వాక్స్ 20 meters టువర్డ్స్ ద వెస్ట్ అంటే వెస్ట్ 20 అని రాసుకోవాలి. అండ్ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 20 meters అంటే వెస్ట్కి లెఫ్ట్ టర్న్. వెస్ట్కి లెఫ్ట్ టర్న్ అంటే సౌత్ కదా, వెస్ట్కి లెఫ్ట్ టర్న్ సౌత్ కాబట్టి సౌత్ 20 అని రాసుకోండి. దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ అగైన్ లెఫ్ట్ టర్న్, సౌత్కి అగైన్ లెఫ్ట్ టర్న్, ఈస్ట్ 20, వాక్స్ 20 meters. ఫైనల్లీ టేక్స్ రైట్ టర్న్, వాక్స్ 20 meters. ఈస్ట్కి రైట్ టర్న్ అంటే సౌత్కి 20. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత మనకి ఫస్ట్ క్వశ్చన్కి రాసుకున్న దాంట్లోనే ఆన్సర్ ఉంది చూడండి. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ నౌ, లాస్ట్కి ఏదైతే వస్తుందో అదే అన్నట్టు ఫస్ట్ డైరెక్షన్. ఇప్పుడు ప్రెసెంట్గా ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు అంటే మనకి ఇక్కడ సౌత్ అని ఉంది కదా, ఈ సౌత్లోనే ఫేస్ చేస్తున్నాడు. మనకి ఆన్సర్ ఏంటి, ఈ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేస్ నౌ అంటే సౌత్ అన్నట్టు డైరెక్ట్ ఆన్సర్. మనకి ఇది ఒకటి అడిగింది అనుకో, డైరెక్ట్గా మనం ఇది కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు తెలుస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ రైట్ టర్న్ ఇచ్చాడు చూసుకోండి. నార్త్కి వెస్ట్కి లెఫ్ట్ అంటే ఇలా చూసుకున్న తర్వాత మనకి వచ్చేస్తుంది కదా, అదే ఆన్సర్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ నో. హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ అంటే మనం కొంచెం సాల్వ్ చేయాలి. ఈస్ట్కి వెస్ట్ ఆపోజిట్ కాబట్టి ఈస్ట్ 20 ఉంది, వెస్ట్ 20 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలింది ఏంటి, సౌత్ 20 ఉంది. సౌత్ 20 అంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి అడిషన్ చేయాలి. సౌత్ అనేది 40. ఇదేంటి, ఇక్కడ ఏది ఇలా తీసుకున్నప్పుడు మనం ఫ్రమ్ ద స్టార్టింగ్ డైరెక్షన్స్ నుంచి చూసుకోవాలి. ఖచ్చితంగా ఫ్రమ్ ద స్టార్టింగ్ డైరెక్షన్ అని మెన్షన్ చేయండి. ఫ్రమ్ ద స్టార్టింగ్ డైరెక్షన్ ఈ విధంగా మనం చేస్తే, ఈ విధంగా మీరు చేయాల్సి వస్తే ఫ్రమ్ ద స్టార్టింగ్ డైరెక్షన్ ఇక్కడ ఏదైతే వస్తుందో అదైతే ఫ్రమ్ ద స్టార్టింగ్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ తప్పుగా మళ్ళీ ఇక్కడ ఏ క్వశ్చన్ అడుగుతున్నాడో సరిగ్గా చూసుకొని ఆన్సర్ చేయండి. ఫ్రమ్ ద స్టార్టింగ్ డైరెక్షన్ కాబట్టి ఇన్ విచ్ డైరెక్షన్ అంటే సౌత్ 40 meters. ఎంత డిస్టెన్స్ ఎంత 40. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ నౌ ఫ్రమ్ ద డెస్టినేషన్ అంటే మనం లాస్ట్ పాయింట్ నుంచి మనం ఏదైతే రీచ్ దాని నుంచి మనకు స్టార్టింగ్ పాయింట్ కంటే మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్కి మనకు ఆపోజిట్ తీసుకోవాలి. సౌత్ 40 అంటే మనం తీసుకోవాల్సిన డెస్టినేషన్ అని అడిగింది అనుకో, దానికి ఆపోజిట్ తీసుకోవాలి, నార్త్ 40 అని తీసుకోవాలి. ఈ విధంగా మనం ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజు వాక్ 6 meters టువర్డ్స్ ఈస్ట్, దెన్ టు ద రైట్ టర్న్ అండ్ వాక్ 9 meters. He then took a left turn and walk 6 meters. How far and in which direction was he is from the starting direction. స్టార్టింగ్ డైరెక్షన్స్ కనుక్కోమన్నాడు. మనకి ఏమేమి ఇచ్చాడు, 6 meters టు ద ఈస్ట్ అంటే E6 తీసుకోండి. దెన్ రైట్ టర్న్ అంటే రైట్ టర్న్ అండ్ వాక్ 9 meters. ఈస్ట్కి రైట్ టర్న్ సౌత్ 9. దెన్ టుక్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 6 meters. టుక్ లెఫ్ట్ టర్న్, సౌత్కి లెఫ్ట్ టర్న్ అంటే ఈస్ట్ 6. సో అబ్జర్వ్ చేయండి, ఈస్ట్ ఉంది కాబట్టి ఈస్ట్ 12 అవుతుంది, సౌత్ 9. సేమ్ డైరెక్షన్ అప్పుడు అడిషన్ చేయాలి కదా, ఈ 12 సౌత్ 9. చూడండి, సౌత్ ఈస్ట్ ఉంది కానీ ఇది ఆపోజిట్ డైరెక్షన్ కాదు, సేమ్ డైరెక్షన్ కాదు. మనం ఇలాంటి వాటికి ఏం చేయాలి అంటే పైథాగరస్ థీరం అప్లై చేయాలి. పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఇక్కడ 12² + 9². 12² అంటే 144, 9² అంటే 81. ఇది రెండు యాడ్ చేస్తే 225 వస్తుంది. ఈ 225 అండర్ రూట్ ఏం చేస్తాం, అండర్ రూట్ అంటే 15. మనకి ఏమని రాసుకోవాలి, సౌత్ ఈస్ట్ 15 meters. ఆన్సర్ ఏంది, ఫ్రమ్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్. హౌ ఫార్ అంటే 15 meters. ఇది అన్నట్టు.
ఈ మోడల్స్ చూడండి. ఈ రోజు క్లాస్లో మనం బేసిక్ మోడల్స్ చూసాం. రిమైనింగ్ మోడల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ అండ్ లైక్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.